యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు మనం పాయ అంటే గారెకాళ్ళు అంటారు, పాయ అంటారు. పాయని దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, కానీ నేను చేసే విధానం మీకు పరిచయం చేయబోతున్నాను. ఈరోజు పాయ చేసుకున్నాం. చూడండి, దీన్ని ముందుగా బాగా వాటర్తో ఒక 3-4 సార్లు బాగా కలుపుకుంటాం. అది బాగా ఇంట్లో దాని స్టాక్ అయితే 1-2 hours నానబెట్టుకుంటాము. మనం ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్నాం కాబట్టి ఒక 2-3 సార్లు బాగా కడిగి బాగా వాటర్ లేకుండా నీట్గా కుక్కర్ గిన్నెలో వేసుకుంటాం. దాన్ని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత కూరని బట్టి, అంటే మనం ఎంత అయితే కూర వేసుకుంటామో దానికి తగినంతగా మిరప్పొడి వేసేసుకున్నాం. 1 స్పూను కూరని బట్టి 3/4 స్పూను సాల్ట్ వేసాను, 1/2 స్పూను పసుపు వేసేసాను. వేసేసి తర్వాత అంతా కలుపుకొని బాగా కలుపుకొని ఇందులో ఏదైనా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా మళ్ళీ మనం మసాలా వేసి కూర తాలింపు పెట్టుకుంటాం కదా, అప్పుడు అన్నీ చూసుకొని అప్పుడు మొత్తం సెట్ చేసుకొని మనం వండి దించేసుకుంటాం. తర్వాత వాటర్ పోసేస్తాం. అది కూర చూసుకొని కూర మునిగేంత వరకు వాటర్ కుక్కర్లో పోసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అట్లా ఉడికించుకున్నప్పుడు బాగా ముక్క నుంచి మనకి ఆ కూర అనేది రిలీజ్ అవుతుంది. ఆ ముక్క బాగా ఊడొస్తుంది. వచ్చినప్పుడు మనం బాగా కూర కూడా రుచి ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అలాగే ఉడకాలి కూడా. అది బాగా అంటే మన ఇటు తెలిస్తే కింద పడాలి, అట్లా ఉడకాలి. అట్లా ఉడకాలంటే మనకి 6 విజిల్స్ రావాలి. ఇప్పుడు గ్యాస్ పై పెడుతున్నాం. మనం ఏ కూరకైనా ఏ వంటకైనా వంటలు బట్టి మంట పెట్టుకోవాలి. అన్నిటికీ ఎక్కువ పెట్టకూడదు, అన్నిటికీ తక్కువ పెట్టకూడదు. కాస్త మీడియం సైజులో పెట్టుకుంటే కూర బాగా ఉడుకుతుంది. కాస్త లేట్గా విజిల్స్ వస్తుంది, మనకి కూర కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కువ హైలో పెట్టుకుంటే బాగా తొందరగా విజిల్స్ వస్తాయి, కూర ఉడకుండా ఉంటుంది. అందుకని మనం ఏ వంటకైనా ఎప్పుడు ఏ టైంలో ఎంత మంట అవసరమో అంత పెట్టుకుంటే కూరలు అయినా వంటలైనా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది 6 విజిల్స్ వచ్చేదాకా ఆపేద్దాం. 6 విజిల్స్ వచ్చేసి కూర బాగా ఉడికిపోయింది అనమాట. ఎంత బాగా అంటే మనము పట్టుకుంటే ఎప్పుడైనా పాయ అనేది ఇలా రావాలి, ఇలా ఉడికిపోవాలన్నమాట. కూర బాగా ఉడికిపోయింది, సరేనా? తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఉంటే కూర కాబట్టి ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత యాలకులు, చెక్క, మొగ్గ ఉంటే మనం మసాలాలు బిర్యానీ వేసుకున్న మసాలాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను సింపుల్గా చూపిస్తున్నా. అవి వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలామంది అంటే ఇందులో రకరకాలుగా చేస్తారండి. నేను మాత్రం నాకు అలా నేను చేసే విధంగా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ బాగా వేస్తే పచ్చివాసన పోతుంది కాబట్టి చాలా నేను అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం పేస్ట్ బాగా ఇలా మనం గ్రేవీ కోసము జీడిపప్పు పేస్ట్ వాడతాం, కొబ్బరి పేస్ట్ వాడతాం. ఇవి గ్రేవీ కోసం కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, అల్లం వేసేసుకుంటున్నాం కొద్దిగా. అంటే మన కూరని బట్టి అన్నమాట. మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో, ఎక్కువ అదే స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు. అందుకని కొత్తిమీర పుదీనా వేసేసుకొని అది కొద్దిగా అదే బాగా వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూర పోసేసుకుంటాను అనమాట.
అదే బాగా చిక్కగా రావాలంటే కొద్దిగా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను గ్రేవీ కొద్దిగా ఉంచుకోవాలి అనుకున్నాము. ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్, చివరిగా కాస్త కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకొని పాయ కూర రెడీ. సూపర్గా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలంత టేస్ట్గా ఉంటుంది. కూర ఎప్పుడైనా ఇలాగే రావాలి. అంత చిక్కగా ఉండకూడదు, అంత పలసంగా ఉండకూడదు. కూర ఎప్పుడైనా కానీ ముక్కకి పులుసు కలుసుకొని కానీ ఉంటే బాగా మనకు వచ్చే టేస్ట్ అంతా కూడా మసాలాల్లో అయితే నాకు తెలిసి రాదండి, అల్లం తెల్లగడ్డ టేస్ట్లోనే వస్తుంది. నేను ఎక్కువ మసాలాలలో ఏ కూరలో చేసినా అల్లం తెల్లగడ్డ అయితే చాలా ఎక్కువే వాడతాను. మీరు ఒకసారి చేసి చూడండి. పాయకూర రెడీ.